సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగు చేస్తా అన్నాడు. అక్కడ ఏమంటాడు? ప్రయాసపడి భారం మోస్తున్నాం. మనందరం ప్రయాసపడుతున్నాం. దేనికి? భారం మోస్తానికి. మొయ్యలేకపోతున్నాం. మనకు భారం మనం మొయ్యలేకపోతున్నాం కనుక యేసు ప్రభువు వారు మనకు భారాన్ని మోస్తున్నాడు. ఆయన భారం మోసిన సరే, ఆ భారం నేను కూడా మోస్తాను కనుక నేను ప్రజలు ఒక భారం తొలగించలేకపోతున్నారు. అది మనం తీసి పరిగెత్తవచ్చు, కానీ అది వేసుకు పరిగెడుతున్నాం. విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నావు. పాపం వల్ల వచ్చే జీతం ఏంటిది? మరణము. మరొక నువ్వు ఒక పాపం అనే బరువును మోసుకుంటే ఎలా సాగుతావు? ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులను ఎంతకు రండి అంటే ప్రయాస భారము. భారం అంటే పాపము. నేటి ప్రజలు పాపంతో మునిగిపోతున్నారు, విశ్వాసంలో ముందుకు సాగలేకపోతున్నారు. ఒక ఆలోచన, ఒక ప్రవర్తన కూడా ముందుకు సాగలేకపోతున్నారు. అంటే నేను విశ్వాసంలో ఎదగాలి, నేను దేవునితో ఎదగాలి, దేవునితో ముందుకు సాగాలి, బాప్తిసం తీసుకోవాలని నువ్వు ప్రయాణించవచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఉపవాసం ఉండొచ్చు, నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేయొచ్చు. మెడలో భారం ఉంటే మెడ ముందు సాగుతావు. ఆ భారం నీ నుంచే కాదు, నీ కుటుంబం నుంచైనా రావచ్చు, నీ స్నేహితులైనా సరే రావచ్చు. నీ గురి దేవుడు. ఎవరు? విశ్వాసం ముందు సాగినట్టు ఎవరు కనపడతారు నీకు? దేవుడు. నీ యొక్క ప్రతి